ఇంతకీ మీరేం చెప్పాలనుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు. నేనున్న పరిస్థితుల్లో ముందడుగు వెయ్యాలా వెనకడుగు వేస్తూ ఆగిపోవాలా అని తెలియని సందేహాలు మొదలవుతున్నాయి. అయ్యో, ఏంటండి ఇదంతా? ఇంతవరకు వచ్చాక ముందుకు వెళ్లాలా వెనక్కి వెళ్లాలా అని అండంలో అర్థం ఏమన్నా ఉందా? అవునండి, ఇది అబ్బాయి అమ్మాయి ఇష్టపడితే చేస్తున్న పెళ్లి, 2 కుటుంబాల అంగీకారాలతో జరుగుతున్న పెళ్లి. ఇలాంటి సమయంలో సందేహాలు సందిగ్ధాలు అనుకుంటే ఎవరూ సంతోషంగా ఉండలేమండి. కానీ చూడండి, మనకి మన కూతురు సంతోషంగా ఉండడం కావాలి. దానికోసమే ఇంత చేశాం, దానికోసమే ఇంత దూరం వచ్చాం. ఇంత దూరం వచ్చాక వెనకడుగు వేయడం నాకు ఇష్టం లేదు. దయచేసి దాని మొహం చూసి ఒక్కసారి ఆలోచించండి. ప్రసాదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద సంతోషాల్ని బలి చేయడం నాకిష్టం లేదు. దయచేసి దీన్ని మామూలుగా తీసుకోండి. ఇక్కడి నుండి వెనకడుగు వేసే ఆలోచన మర్చిపోండి. ప్లీజ్ ప్రసాదు. అయ్యా, దైవ దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొడితే పట్టిన దిష్టంతా పోతుంది. ముందు దైవ దర్శనం చేసుకుందాం రండి, అందరూ పదండి. అమ్మ భూమి, పదమ్మా. మాధవ, రండి వెళ్దాం. చెప్పండి అమ్మా. పూజారి గారు, మా తమ్ముళ్ళు రాఘవకి మాధవ్కి ఈ రోజు నిశ్చితార్థాలు చేయబోతున్నాం. వాళ్ళ పేర్ల మీద, వాళ్ళు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిల పేర్ల మీద అర్చన జరిపించండి. మీ రాశి నక్షత్రం చెప్పండి నాయనా. మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం. అమ్మా, మీ రాశి నక్షత్రం కూడా చెప్పండి. ధనురాశి, జ్యేష్ఠ నక్షత్రం. అయ్యో, ఇది దొంగ జాతకంలో ఉన్న రాశి నక్షత్రం చెప్పకుండా దీని అసలైన రాశి నక్షత్రం చెప్పేసిందేంటి? అలేఖ్య, నీ రాసేంటి? ధనురాశి. నీ జాతకంలో ఉన్నది తప్ప, లేకపోతే ఇప్పుడు నువ్వు చెప్తున్నది తప్ప? నిన్న ఒరిజినల్ రాశి నక్షత్రం చెప్పేశానా? చెప్పలేఖ్యా, నీ జాతకంలో ఉన్నది వేరు, ఇప్పుడు నువ్వు చెప్తున్నది వేరు. ఇందులో ఏది నిజం? ఈ తల్లి కూతుళ్ల తీరు చాలా విచిత్రంగా ఉంది. దీని వెనకాల కూడా ఏదైనా రహస్యం దాగుందా ఏంటి? అలేఖ్య, నీ రాశి నక్షత్రం ఏంటో నీకు గుర్తులేక ఇలా చెప్పావా, లేక ఒరిజినల్ రాశి నక్షత్రం ఇదేనా? అలేఖ్య, ఏంటి ఇది? నీ రాశి నక్షత్రం చెప్పమంటే నా రాశి నక్షత్రం చెప్పేవేంటే? ఏం లేదమ్మా, దీనికి రోజు నా పేరు మీద పూజ చేసి చేసి నాలుక మీద నా రాశి నక్షత్రమే ఉండిపోయాయి. ఏంటి, తల్లి కూతుళ్ళిద్దరూ నాటకాలు ఆడుతున్నారా? అనవసరమైన అబద్ధాలన్నీ చెప్పి జాతకాలు తలకిందులు చేస్తున్నారా? అయ్యయ్యో, అలాంటిదేం లేదమ్మా. ఒసే అలేఖ్య, చూసావా, నువ్వు చేసిన పని వల్ల అందరూ మనల్ని ఎలా అనుమానిస్తున్నారో, ఎలా అవమానిస్తున్నారో. క్షమించమ్మా, ఏదో ఆలోచిస్తూ నీ రాశి నక్షత్రం చెప్పేశాను. నువ్వు చెప్పేదేది నమ్మే విధంగా లేదా లేఖ్యా? నిన్ను నీ పేరు అడిగితే మీ అమ్మ పేరు చెప్తావా, నీ పేరు చెప్తావా? అడుగుతుంది నిన్నే. ఏదో మర్చిపోయి పొరపాటుని చెప్పేశానండి. నాది కన్యా రాశి, అశ్విని నక్షత్రం. పంతులు గారు, మీరు పూజ మొదలు పెట్టండి. ఇప్పటి వరకు గుర్తులేంది ఇప్పుడు హఠాత్తుగా గుర్తొచ్చిందా? అక్క, ఇప్పటికైనా గుర్తొచ్చింది కదా. ఇంత చిన్న విషయం మీద ఇంతసేపు ఆరా తీయడం నాకు కూడా మంచిగా అనిపించడం లేదు. ఇక పూజ జరిపిద్దాం. పంతులు గారు, మీరు కానివ్వండి. అలాగే బాబు.
భగవంతుడా, భూమికి ఏది ఇష్టమైతే అది చేస్తున్నాం. ఎవరి ఇష్టం అంటే అతన్నే ఇచ్చి పెళ్లి చేస్తున్నాం. దాని జీవితం సంతోషంగా ఉండేలా చూడు స్వామి. భగవంతుడా, నా కూతురు ఏదడిగినా ఇంతవరకు కాదనలేదు. ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా అడిగిన వాడినే తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నాను. తనకు కావలసినవన్నీ ఇవ్వడానికి నేనున్నాను. కానీ దాని జీవితం సంతోషంగా ఉండేలా చూసే బాధ్యత మాత్రం నీది స్వామి. తండ్రి, నా కొడుకులు కూతురు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా చూడు స్వామి. రాఘవకి ఒక మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. కానీ ముళ్ళు లాంటి మనుషుల్ని తీసుకొచ్చి పక్కలో కూర్చోబెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మార్పులు ఎటువైపు తీసుకెళ్తాయో, ఎలాంటి మలుపులు తీసుకొస్తాయో నాకు తెలియదు. అంతా సవ్యంగా ఉండేలా నువ్వే చూడు తండ్రి. భగవంతుడా, నేను కోరుకున్న వాణ్ణి నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఇకపై మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు, ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా మాధవ్ కూడా నాతో సంతోషంగా బతకగలననే భరోసా ఇవ్వు. అలాగే అలేఖ్య మారాలి. తను కూడా ఈ కుటుంబంలో ఒక మంచి మనిషిగా కలిసిపోవాలి. దానికి నీదే బాధ్యత. అయ్యా, లగ్నపత్రిక చదివి వినిపించే ముందు పెళ్లికొడుకు తల్లిదండ్రులు, పెళ్లికూతురు తల్లిదండ్రులు మాట్లాడుకోవాల్సిన విషయాలేమైనా ఉన్నాయా? ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు పంతులు గారు. మీరు లగ్నపత్రిక చదవండి. భలేవాడివి పద్మనాభం. పెళ్ళన్నాక ఇచ్చిపుచ్చుకోవడాలు, కట్న కానుకలు ఇలా 1,00,000 ఉంటాయి. వాటి గురించి మాట్లాడుకోవాలి కదా. ఆహా, వాటి గురించి మాకు పెద్దగా పట్టింపులు లేవండి. అబ్బాయి అమ్మాయిని ఇచ్చిపుచ్చుకుంటున్నాంగా, అది చాలు. ఇంకా వేరే ఇచ్చిపుచ్చుకోవడానికి ఏముంది? ఇచ్చిపుచ్చుకోవడాలనేవి ఇప్పటికిప్పుడే పుట్టుకొచ్చినాయి కాదు బాబు, ఎప్పటినుంచో ఉన్నాయి. ఆ ఆచారాలు వ్యవహారాలు అలా వదిలేస్తే ఎలా? మీకు మొహమాటమైతే మేం మాట్లాడడానికి ఉన్నాం కదా.